చాలా మంది బైబుల్ చదవమంటే ఎన్నో కారణాలు చెప్తారు. బైబుల్ ఎక్కడి నుండి చదవాలో అర్థం కావట్లేదంటే కొంతమంది అంటారు. అంటే యోహాను సువార్త చదవాలా, మత్తయి సువార్త చదవాలా, ఆది కాండం నుంచి మొదలు పెట్టాలా, అసలు బైబుల్ ఎక్కడి నుండి చదవాలో అర్థం కావట్లేదని కొంతమంది అంటే, కొంతమంది ఏమంటారు తెలుసా, బైబుల్ చదువుదాం అనుకునేసరికి నిద్ర వచ్చేస్తుందండి అంటారు. బైబుల్ ఓపెన్ చేశాను, ఇంకేంటి చదువుదాం అనుకునేసరికి ఏమొచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఇంకా బైబుల్ ఎంత చదివినా ఏమీ అర్థం కావడం లేదు. బైబుల్ ఎంత చదివినా అర్థం కావట్లేదని ఇంకొంతమంది అంటారు. ఇంకొంతమంది బైబుల్ చదువుతుంటే ఏమంటారో తెలుసా, మనసులోకి వెళ్ళట్లా. నీ మనసులో వేరే ఆలోచనలు పెట్టుకుని బైబుల్ దగ్గర కూర్చొని నువ్వు చదవాలి అంటే వాక్యం నీ హృదయంలోకి, నీ మనసులోకి ఎలా వెళ్తుంది, వెళ్ళదు. అందుకే ఈ బైబుల్ చదువుతున్న మనసులోకి వెళ్ళట్లేదని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా, ఎంత చదివినా గుర్తుండట్లా.